యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, మనందరం కలిసి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు దగ్గరండి. ఇదే యెహోవా వాక్యం. ఇక్కడ యెహోవా ఉద్దేశించిన వీడు చేయక పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఘనమైన నామాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయంలో చిన్న మందగా చేరి 10 నిమిషాలు మీ పాస్ సన్నిధిలో మేము గడుపుతుండగా మీ వాక్య భాగాల ద్వారా నాతో మాట్లాడి మేము ఏ విధంగా ప్రార్థించాలని మీరే మాకు బయలుపరచమని మీ దగ్గర హస్తాలకు మమ్మల్ని అప్పగించి యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాము మాత్రమే. మనం చదువుకున్న ఈ లేఖనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన చెప్పండి. ఇప్పుడైనను అంటే ఏం జరిగింది అంతకు ముందు అని చెప్పి మనం చూసినట్లయితే, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఎక్కువ ఆదాయాన్ని సంతోషాన్ని ఇచ్చేయో అవన్నీ కూడా దేవుడు పాడు చేశాడు వీళ్ళకి. చూడండి, ఇక్కడ వీళ్ళకి ఏదైతే పంటలో ఎక్కువ ఆదాయం వచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటారో అవన్నీ కూడా పోయేటట్లు దేవుడు చేశాడు అన్నమాట. చూడండి, ఇక్కడ రాస్తున్నాడు 12వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు పాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయింది. చూడండి, ఇక్కడ చాలండి. ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో మనుషులకి ఏ ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయో వాటి గురించి ఇక్కడ రాస్తాడు. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయాయి, నరులకు సంతోషమేమీ లేకపోయింది. అంటే దేవుని మాటకి మనం లోబడకపోతే దేవుడు ఏం చేశాడంటే, మనం తినవలసిన వాటిని వేరే వాటికి ఇచ్చేస్తూ ఉంటాడు. అంటే వాక్యం వింటూ కూడా మనం వాక్యానుసారంగా జీవించట్లేదు అనుకోండి, మనకి ఏ అయితే ఆరోగ్యాన్ని ఇచ్చి మనకి ఏ అయితే సంతోషాన్ని ఇస్తాయో అవి మనకి లేకుండా దేవుడు చేస్తాడు. కనుకనే ఇక్కడ వీళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని ఉద్దేశించి చూపించకుండా ఉండటాన్ని బట్టి దేవుడు వేడికి ఇచ్చాడంటే ఆహారాన్ని చూడండి ఇక్కడ రాస్తున్నాడు. 4వ వచనము 5వ వచనం. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు వీడుడి, ద్రాక్షారసం పానం చేయవాళ్ళారా రోదనము చేయడి, కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమై. చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలు దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే వాళ్ళకి ఏ అయితే సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవిగా ఉన్న పంటలు ఉన్నాయో వాటిని ఏం చేస్తాడట, వాళ్ళకి లేకుండా చేస్తాడట. వీటికి ఇచ్చేస్తాడట. అయిపోయింది. ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తున్నాం, గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఫస్ట్ చెప్పిన మాటలో ఒక మాట ఏంటంటే, మీరు నా వాక్యానుసారంగా నడుచుకోకుండా ఉన్నట్లయితే నేను మీకు ఏం చేస్తానని చెప్పాడంటే, మీకు నేను ఏదైతే పంటను ఇస్తున్నానో ఆ పంటని నాశనం చేయడానికి మిడతలు పంపించేస్తానని చెప్పాడు దేవుడు. చూడండి, ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడంటే, మనుషులు ఎంతో దేవుని ద్వారా మేలు పొందుతూ ఉంటారు, కానీ కృతజ్ఞత లేని వారిగానే జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే, మాకు అన్ని మేలు కావాలి కానీ
దేవుని మాత్రం హృదయపూర్వకంగా వెంబడించే మనసు మాత్రం వాళ్ళకి రాదు. చూడండి ఇక్కడ రాస్తున్నాడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, అప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలి అర్పించి మందిరముగా కోరుకుంటుంది. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపోయాడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడు మన ప్రార్థన ఏంటంటే మనలో ఉన్న చెడు మార్గాలు, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు చూసినట్లయితే సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచివేయడం. ఎంత వాక్యం అన్నా కూడా చెడు మార్గాలను విడవ మనిషి కదండి. చెడుతనం ఏంటంటే మనుషులకి చెప్పండి కదా, చాలాసార్లు మనం సామెతలు చదువుతూ ఉంటాం కదా. చెడుతనం ఏంటని ఉంటుంది, తీపి అని ఉంటుంది. చదవండి సార్, ఇప్పుడు బైబిల్ చదివి నాకు చెప్పండి. చెడుతనం చేయడం మనుషులకి ఎలా ఉంటుందంట, స్వీట్ తిన్నట్టు ఉంటుందంట. అంటే ఎంత వాక్యం విన్నా కూడా మనం మనం తలంచుకున్నది, మన మనసులో అనుకున్నది చేస్తాం తప్ప దేవుని వాక్యానికి మాత్రం విధేయత చూపించాం. కనుకనే ఏమంటాడంటే చెడుతనం చేయటం వారికి ఇష్టమో అని చెప్పి దేవుని వాక్యంలో రాయడం. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచివేయడం. చెడు మార్గాలను విడవకుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. కనుకనే దేవుని బిడ్డలు దేవుని ఇంటికి వస్తున్నప్పుడు ఎలా రావాలంటే ఆయన ఎలాంటి దేవుడో మొట్టమొదటిగా మనం గ్రహించాలి. కనుకనే ఇశ్రాయేలు ప్రజలకి మరి వాళ్ళకి ఎక్కువ ఆనందం కలిగించేది ఏంటి చెప్పండి, ద్రాక్షారసం. కనుకనే మనం చదువుకున్న వచనంలో 5వ వచనం ఏమన్నా, మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి ద్రాక్షారసం పానము చేయవారులారా రోదనము చేయండి. ఇశ్రాయేలు ప్రజలకి ఇష్టమైన ఆహార పదార్థాల్లో ఇది ఒకటి, ద్రాక్షారసం. కనుకనే మనం చదువుతూ ఉంటాం, బాబు ఏం చేశాడంట, ద్రాక్ష తోట వేసి ఏం చేశాడని ఉంటుంది, ద్రాక్ష రసం తాగి మత్తుడై వస్త్రహీనుడిగా పరిగణాడు. అంటే మత్తులుగా ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే ప్రార్థన చేయాలన్న మనసు ఉండదు కదండి. పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళ పనులు ఏంటో ఆ పనులు చేసుకుంటారు, కానీ ప్రార్థన చేయాలన్న మనసు వాళ్ళకి రాదు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి కొంత మనిషికి కష్టాన్ని కలిగజేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏ కష్టం కలిగజేస్తాడంటే వీళ్ళ పంట అంతా కూడా వాడైపోయేటట్లు దేవుడు చేశాడు. కనుక ఇక్కడ చూస్తున్నాం, గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేసినవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసి అన్ని తినేస్తే ఇంకేముంది, ఏమీ లేదు. కనుకనే అప్పుడైనా కన్నీరు కారుస్తారేమో అని చెప్పి చూస్తారు. కన్నీరు ఎవరికి ముందుకు వస్తుందో చెప్పండి. ఇక్కడ బైబిల్లో మనం చదువుకునే అధ్యాయంలో ముగ్గురు గురించి అంగలార్చండి అని చెప్పాడు. అందులో ముందు ఎవరి పేరు రాశాడు, ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి 8వ వచనం, పెనిమిటిపోయిన యవనరాలు గోను పట్టు కట్టుకుని అంగలార్చినట్లు నీవు అంగలార్చు. చూడండి,
ఎక్కువగా ఏడ్చే ఏదైనా దుఃఖము బాధ కలిగేది ఏంటంటే భర్త పోయినప్పుడు యవనస్తురాలైన స్త్రీకి ఏమొస్తుందంట, అంగలార్పు వస్తుందంట, ఎంతో ఏడుస్తుందని చెప్పేసి వాక్యంలో చూస్తున్నాం. నేను నా కళ్ళ ముందు నేను స్నేహితులు చనిపోయినప్పుడు చూశాను. వాళ్ళు భర్త చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుపులు చూస్తే అదే వర్ణనాత్మకం అన్నమాట. అంత భయంకరంగా వాళ్ళు ఏడవడం నేను చూశాను. కనుక ఇక్కడ చెప్తున్నాడు, మొట్టమొదటిగా పెనిమిటి పోయిన యవనరాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చినట్లు నీవు. తర్వాత వచ్చిన మూడు చదువు. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది. యెహోవా పరిచర్య చేయు యాజకులు అంగలార్చున్నారు. చూడండి, ఎవరికి తర్వాత అంగలార్పు వచ్చింది? యాజకునికి వస్తుంది. తర్వాత 13 వచనం కూడా చదవండి. 13, 14 వచనాలు. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చింది. బలిపీఠమునంత పరిచర్య చేయవారులారా వాదనము చేయుడు. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడిపిడి. నైవేద్యమును ప్రాణార్పణమును నీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచి. చూడండి, ఎవరెవరిని ఫస్ట్ ఎవరి పేరు పెట్టాడు? పెనిమిటిపోయిన యవనరాలు. అంటే తనకున్నంత దుఃఖం ఇంకా ఆ భర్త లేకపోతే అంత దుఃఖం ఇంకెవరికి ఉండదు. ఆ దుఃఖాన్ని ఎవరు కూడా ఆఫ్ చేయలేదు. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎన్ని మేలు చేసినా కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకున్న పంట అంతా కూడా పాడైపోయేటట్లు చేశాడు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును కనుక మీ హృదయములను మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకుంది. అంటే పశ్చాత్తపడే మనసు కావాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. కానీ ఈ దినాన్ని చూస్తే ఎవరికి పశ్చాత్తాపం అనేది రావట్లేదు. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, మనిషికి అంటే పశ్చాత్తాపం పుట్టదంట. పశ్చాత్తాపం పుట్టాలంటే సరైన దెబ్బ ఏదైనా తగ్గితేనే మనిషికి పశ్చాత్తాపం అనేది వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ రాస్తున్నాడు ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్తున్నారు. నేను చెవికి నేను వారి మాటలు విని ఉన్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. నేనేమి చేస్తుందని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడేవాడు ఒకడు లేడు. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం రావాలంటే పశ్చాత్తాపంతో రావాలన్నమాట. పశ్చాత్తాపం లేకుండా చేసే ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా రావాలి? పశ్చాత్తాపంతో కూడిన మనసుతో వచ్చి ప్రార్థన చేస్తేనే వారి ప్రార్థన దేవుడు వింటాడు. కనుకనే వీళ్ళకి పశ్చాత్తాపం లేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే నాలుగు వాళ్ళకి ఏది మరి రుచికరంగా ఉంటాయో అవన్నీ కూడా లేకుండా చేశాడు. చేస్తేనే అప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే చూడండి, అక్కడ రాస్తా ఉంటాడు, పశువులు కూడా మొరపెట్టినట్లుగా దేవునికి వాక్యంలో మనం కనపడుతుంటాయి. అంటే ఎలాంటి కరువు రప్పించాడంటే దేవుడు. చూడండి, ఇక్కడ 8వ వచనం 18వ వచనం చూడండి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి,
ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడచ్చు. గొర్రె మందలు చెడుకు. చూడండి ఎందుకు ఇవన్నీ వాక్యంలో రాయించి పెట్టాడంటే పశ్చాత్తాపంతో వచ్చి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపం మనిషికి కలగట్లేదని చెప్పి మనం చూస్తున్నాం. ఇరవై గ్రంథంలో ఏమనుంది? చెవికి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. నేనేమి చేసేదనని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడి వాడు యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతివాడిని తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు. మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఇష్టమైన మార్గంలోనే వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తారు, కానీ వాక్యానికి లోబడేటట్లుగా చేయరు. కనుకనే సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చెప్తున్న మాటలో మనం గమనించినట్లయితే ఏమని చెప్తున్నాడు? అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుంది. వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు వచ్చినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతాను. ఈ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచింది, నా చెవులు దాన్ని ఆలకించు. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉంది. కనుక దేవుడు మన ప్రార్థన వినాలంటే పశ్చాత్తాపం అనేది మనకు రావాలి. పశ్చాత్తాపం లేకుండా చేసే ప్రార్థనలో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మారవు. ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే దేవుడు సంతోషపరిచేవిగా ఉండవు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వస్తే కరెక్ట్ గా సరిపోతారన్నది రప్పిస్తూ ఉంటాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి అన్ని కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు, కానీ వాళ్ళు కృతజ్ఞత లేకుండా జీవించారు. కారణం ఏంటంట? 17వ వచనం చెప్తున్నాడు. మొదటి వచ్చిన 17వ వచనం, విత్తనము మట్టి పెడల కింద కుళ్ళిపోవచ్చు. విత్తనం అంటే ఏంటి? దేవుడి వాక్యం. ఎంత వాక్యం విన్నా కూడా ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలించట్లేదు. అది వాక్యం వింటున్నారు కానీ వాక్యానికి విధేయత చూపించట్లేదు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చాలా కష్టాలు శ్రమలు రప్పించాడు. రప్పించినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని సన్నిధిలోకి వచ్చి చూండి వెళ్ళాలి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మరలా వాళ్ళ మీదకి ఏం రప్పించాడు? వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత పద్దెనిమిదో వచ్చిన చూడండి, 2:18 నుంచి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం కొని తన జనుల ఎడల జాలి చేసుకుంది. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల మేము మానస్పందన చేయక మీరు తుప్పునందునట్టుగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పాలదోరి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తొలివేతండి. అవి గొప్ప కార్యములు చేసింది కనుక వాటిని ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదు. అక్కడ వాటి దుర్గంధము లేచింది, అవి పుల్లి వాసన కొట్టింది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా గొప్ప కార్యములు చేసింది.
పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మల్చును, చెట్లు ఫలించు, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థన చేస్తుంటే తర్వాత చెప్తుంటాడు, తర్వాత వచ్చిన తలకరి వర్షము కడవరి వర్షము అవన్నీ కూడా మీకు ఈ కాలంలో కావాలి, అవన్నీ అనుగ్రహిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక రకమైన శిక్ష వస్తేనే కానీ మనిషి ఎప్పుడు కూడా ఏంటంటే సరైన ప్రార్థనా జీవితం కలిగి. కనుకనే ప్రార్థనా జీవితం అనేది దేవుని బిడ్డకి చాలా అవసరమైనది. చాలా మంది ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. నిర్లక్ష్యం చేయడం వల్ల దానివల్ల మనం ఎంతో నష్టపోతూ ఉంటాం. కనుకనే మరి నెమ్మది లేదు, సంతోషం లేదంటే ఎలా వస్తుంది? నిజంగా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనకి ఏమొస్తుంది? ఎన్ని బాధలున్నా చింతలున్నా కూడా నెమ్మది దేవుని వాక్యం లా ఉంటే నెమ్మది వస్తుంది. కనుకనే దావీదు ఒక కీర్తన రాస్తూ ఏమంటాడు, 94 కీర్తన 18-19 వచ్చిందని ఉంటాడు. ఏమంటాడంటే, నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించు. అంటే దేవుని వాక్యం మన హృదయంలో నింపబడితేనే మనకి ఇది వస్తూ ఉంటుంది. దేవుని వాక్యంతో నింపబడకపోతే మనకి ఆదరణ రాదు. మనుషులు ఎన్ని రకాలుగా మనల్ని మాటలతో బాధ పెట్టినా దేవుని వాక్యం హృదయంలో ఉంటే అది మనకి ఆదరణ ఇస్తూ ఉంటాం. ఇంకా యెషయా గ్రంథం 26:3 ఏముంటుందండి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకునినో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటారు. లోకంలో మనకి ఎన్నో రకాల బాధ కలిగించే మనుషులు మన చుట్టూరు ఉన్నప్పటికీ దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మాత్రం మనకి ఎంతో నెమ్మదిస్తుంటది, సంతోషాన్ని ఇస్తుంటది. కనుక ఇక్కడ చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలకి ఏదైతే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయో దాన్ని ఏం చేశాడంటే దేవుడు వాళ్ళకి లేకుండా చేశాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాయి, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాయి, నరులకు సంతోషం ఏమీ లేకపోయాడు. ఏదైతే సంతోషం అనుకున్నారో ఆ సంతోషాన్ని అంతా వాళ్ళ దగ్గర తీసేసిన తర్వాత అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి అని చెప్తే అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడినప్పుడే దేవుడు ఏం చేస్తాడు, మరలా వాళ్ళకి ఏది కావాలో అవన్నీ ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మనం దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు అప్పుడు మనకి ఏం చేస్తాడంటే ఎంతో నెమ్మదిని ఇస్తూ ఉంటాడు, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. వాక్యంతో సహవాసం చేస్తున్నట్లయితేనే మన జీవితంలో మనం నెమ్మదిని అనుభవించగలం. కనుకనే యోవేలు గ్రంథంలో మనం చదువుకున్న ఈ వచనాలని జాగ్రత్తగా గమనించినట్లయితే మిడతల గురించి చెప్పినప్పుడు, మిడతల గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే చాలా వచనాలు మనందరికి తెలిసి మోషే కాలంలో కూడా మోషేతో చెప్తే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు వాళ్ళతో మాట్లాడు, ఐగుప్తులో ఉన్న ప్రజలతో ఫరోతో మాట్లాడు, ఫరో నీ మాట వినకపోతే ఏం పంపిస్తానని చెప్పాడు, మిడతలు పంపిస్తానని చెప్పాడు. మిడతలు వచ్చి ఏం చేస్తానని చెప్పాడు, ఆ దేశంలో ఉన్న కూర చెట్లన్నింటినీ తినేసిస్తేనే కానీ అప్పుడు వాడికి బుద్ధి రాలేదు. అప్పుడు ఏమంటాడు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నేను పాపం చేస్తాను, నా కొరకు మళ్ళా మీరు వేడుకోండి అని చెప్పేసి అంటాడు. మళ్ళీ వెళ్ళి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే మళ్ళీ ఐగుప్తు దేశంలో వచ్చిన మిడతలన్నీ, ఒక్క మిడత కూడా లేకుండా దేవుడు మిడతలన్నింటినీ కూడా తీసివేసాడు. మరలా హృదయం ఏమైపోయింది, కఠినమైపోయింది. కానీ దేవుని బిడ్డలమైన మనము మన హృదయాన్ని కఠినపరుచుకుంటే, హృదయమును కఠినపరుచుకున్నాడు దేంట్లో పడతాడు ఏంటంటే కీడులో పడును అని చెప్పి దేవుని వాక్యం సాధిస్తుంది. కనుక ప్రార్థన చేయడానికి వచ్చిన మనము మన హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని వాక్యంతో మెత్తన చేసుకుని ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన విని మనం ఏదైతే అడుగుతామో అది దేవుని దగ్గర నుంచి తప్పనిసరిగా పొందుతాం. దేవుడి కొద్ది మాటలని దీవించిన ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే చెప్పండి.